जय अचल सद्गुरु महाराज जय। श्री दक्षिणामूर्ति समारंभम श्री शिवराम दीक्षित मध्यमम श्री बुरहानु आर्य पर्यंतम श्री श्री वंदे श्री गुरु सत्याग्य परंपरा। పెద్దమ్మ గారు అంటే చాలా ఇష్టం. అయ్యగారు చిత్తమ్మ గారు అంటే అలాగో అమ్మగారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిన్న అమ్మగారు ఫోటోలు వచ్చినాయి ఫేస్బుక్లో, నాకు చూసుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర పూజకి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నాను, పెడదామన్నా కానీ మర్చిపోయి పెద్దల గ్రూప్. అమ్మగారు మా ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగేదాన్ని. ఎప్పుడంటే అప్పుడే అనేవారు, ఎప్పుడంటే అప్పుడే అనేవారు. అప్పుడు నవ్వుకునేవాళ్ళం. మళ్ళీ అమ్మగారు ఎప్పుడు వస్తూ ఉండాలి రావాలి అని ఆ ప్రేమతో అలా అడగటం అలా అయిపోయేది. కానీ నాకు నిన్నటి నుంచి ఆలోచన చేస్తే అనిపించింది అనమాట, ఎప్పుడంటే అప్పుడు అనేదానికి అర్థం ఎప్పుడు అంటే అప్పుడే. అంటే పరమాత్మ సద్గురుమూర్తి, ఆ గురుమూర్తి ఆ ఉపాధితో ఆ వాక్ ద్వారాగా ఎప్పుడంటే అప్పుడే. అంటే మనం ఏ క్షణమైతే ఆ క్షణంలో పరమాత్మని ఎంతగా మనం ప్రేమిస్తామో, కోరుకుంటామో, వేడుకుంటామో అప్పుడే ప్రత్యక్షం అవటానికంటే ఇప్పుడు ప్రత్యక్షం కదా మనలోనే ఉన్నారు, కానీ ఆరాధించే విధంగా మనకు చెప్పడం కుదరతలేదు. కానీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడంటే అప్పుడు అనేదానికి నాకు చాలా మంచిగా అనిపించింది. గురువుగారు అలా సెలవు ఇవ్వటం అనేది ఎప్పుడంటే అప్పుడే అనే దానికి నాకు మంచిగా అనిపించింది. ప్రతి క్షణం పరమాత్మతో అనుసంధానమై ఉండాలన్న దీనికి కూడా సూచనలాగా అమ్మగారు ఇచ్చినట్టుగా నాకు అనిపించింది, మంచిగా అనిపించింది. అందరూ చెప్పిన ఏం నాకైతే గురువుగారు జయ అచల సద్గురు మహారాజు జై. జయ అచల సద్గురు మహారాజుకు జై. అక్కయ్య వాళ్ళ ఇంటికి అమ్మగారు వెళ్ళినప్పుడు అలా అన్నారు అని చెప్పారు. ఏమన్నారు అమ్మగారు? మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా? ఎవరినైనా అడుగుతాం కదా, చుట్టాలు ఎవరైనా వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తారా అంటాం అనమా? సరే కొంతమందిని అయితే అంటాం కదా. అన్నప్పుడు అమ్మగారు ఏమన్నా అంటే ఎప్పుడంటే అప్పుడే, ఎప్పుడంటే అప్పుడే అని అర్థం. అంటే ఏంటి అర్థం? అంటే మీ పిలుపుకి దగ్గరలోనే ఉన్నాము, మీ పిలుపుకి నేను దూరంగా లేను, మీ పిలుపుకి నేను దూరంగా లేను. ఇప్పుడు పిలిస్తే అంటే పిలిస్తే ఎమ్మటే వస్తారంటే ఏంటి అర్థం? ఎప్పుడంటే అప్పుడంటే ఏంటి అర్థం? ఎప్పుడు పిలిచినా వస్తానర్థం. ఎప్పుడు పిలిచినా రావాలంటే, ఎప్పుడు పిలిచినా రావాలంటే ఏంటి అర్థం? అందుబాటులో ఉంటే వస్తారని అంటే ఒకటే అర్థం. అమ్మ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఉదయం అంటే ఉదయం, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, సాయంత్రం అంటే సాయంత్రం, రాత్రి అంటే రాత్రి, ఎప్పుడంటే అప్పుడు. కార్తీక మాసం అంటే కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం, ఎప్పుడంటే అప్పుడు మీరు పిలవండి నేను వచ్చేస్తాను. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడే వస్తా, రేపు పిలిస్తే రేపు, ఇప్పుడే వచ్చారు పిలవండి మళ్ళీ వస్తా, అది అర్థం. ఎప్పుడంటే అప్పుడు వస్తా అంటే మీరు ఎప్పుడు పిలిచినా వస్తా అని అర్థం. నిరంతరం నేను రావడానికి రెడీగా ఉన్నా, మీ పిలిపే మీ ఇష్టం, ఎప్పుడు పిలుస్తారన్నది మీ అవకాశాన్ని బట్టి పిలవండి అన్నట్టు. ఒక్క మాటలోనే ఎంత అర్థం ఉందమ్మా, ఆ ఒక్కటి చాలు కదా. ఓకే, అది జయ సద్గురు మహారాజుకు జై. ఇప్పుడు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.